భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామచర్ల గ్రామ శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల పనితీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో కాంటాలతో పాటు లోడింగ్ నత్తనడకన సాగుతోందంటూ కూడా మండిపడుతున్నారు రైతులు. అసహనం వ్యక్తం చేస్తూ కూడా నడి రోడ్డుపై ధాన్యాన్ని పోసి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఆందోళనలపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని లారీల ద్వారా తరలించేందుకు కూడా అధికారులతో మాట్లాడతామంటూ కూడా చెప్పడంతో రైతులు తమ నిరసనను విరమించారు. మూడు ట్రాక్టర్లు ఒకటి కాదు రైతులు సార్ రైతులు బాబు డిఎస్పీ గారు వచ్చారు ఒకసారి. కొన్నేమో మనకి సుజాత నగర్ పంపించినాం, ఇది డంప్ చేయట్లేదని వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేయలేదు. అక్కడ ఇన్ఫార్మ్ చేసేది నెల రోజుల నుంచి అట్నే ఉంటే లేదు సార్. నెల తర్వాత లారీలు వచ్చినాయి మొన్న దాన్ని అసలు దింపుకోవట్లేదు సార్. చాలా ఒక పూట బాగా టైం అయ్యింది. నిన్న మా ఊరు పోయిన వెళ్ళి సుజాత నగర్ పోయి అక్కడ లోకల్ డాక్టర్స్తో కనుక మాట్లాడి చేసినాం. మాకు ఈ ఒక్క పూట టైం అయింది. రేపు మార్నింగ్ రేపటి నుంచి మన లోకల్ మిల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. వాళ్ళు హమాలీ వీళ్ళు బీహార్ హమాలీలు రేపటి నుంచి వస్తారట. రేపటి నుంచి లారీలు పంపిస్తాం. ఇది 3-4 రోజులు ఇది కూడా క్లియర్ చేస్తున్నాం. రేపటి నుంచి ఎటువంటి సమస్య లేకుండా లోడింగ్ సమస్య లేకుండా తీసుకుంటాం. ఆల్రెడీ డిఎం గారితో మాట్లాడితే రేపటి నుంచి వస్తుందని చెప్పారు. మన డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిఎం గారు.